గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మోహన్ సార్. ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విద్యార్థి విభాగం అనేది ఒకటి ఉంది సార్. దానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి ఈ రోజుటి వరకు కూడా ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు సార్. నర్సింగ్ వ్యవస్థలో 10 సంవత్సరాల నుండి మేడం ఇక్కడ ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ కి తెలిసిండేది ఒక నర్సు విలువైందో. డాక్టర్ తర్వాత డాక్టర్ అంతటి వ్యవస్థలో నర్సింగ్ వ్యవస్థలో సేవ చేస్తూ మా శ్రమని దోపిడిగా వాడుకుంటున్న ప్రభుత్వాలు సార్ ఇప్పటి వరకు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలోనైనా మన ప్రభుత్వం వచ్చి లేదా మన ప్రభుత్వం ద్వారా అయినా సరే మన నర్సింగ్ వాళ్ళకి మన ప్రభుత్వం ద్వారా మనం నర్సింగ్ వ్యవస్థలో రెగ్యులర్ నోటిఫికేషన్ తీసుకురావాలి సార్. అదే విధంగా భగత్ సింగ్ విద్యార్థి విభాగం ద్వారా నర్సింగ్ వ్యవస్థలో చదువుతున్న 5 లక్షల మంది విద్యార్థులు సార్. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కొన్ని వేల కాలేజీలు సార్. గత 10 సంవత్సరాల నుండి 1500 రూపాయలు మెస్ ఛార్జెస్ ఇస్తున్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మాత్రమే, ఒక నర్సింగ్ కాలేజ్ మాత్రమే ఉంటుంది. వందలకి నర్సింగ్ కాలేజీలు మేనేజ్ అదే కార్పొరేట్ కాలేజీలకి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి నుండి గవర్నమెంట్కి కమిషన్ తీసుకుంటుంది సార్ ఇప్పుడున్న ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ కమిషన్ ద్వారా కోసం మాత్రమే ప్రైవేట్ కళాశాలను ప్రోత్సహిస్తున్నాయి. సో కంపల్సరీ సార్ మనం గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలను ఇంప్రూవ్మెంట్ చేద్దాం, నర్సింగ్ వ్యవస్థను డెవలప్ చేద్దాం. అదంతా మీ ద్వారానే సాధ్యపరచాలనుకుంటున్నాం సార్. అదే విధంగా సార్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఉన్నారు సార్. విద్యార్థుల హాస్టళ్లు, కళాశాలలు ఉన్నాయి. బీసీ హాస్టళ్లు, ఎస్సీ హాస్టళ్లను ఎత్తేస్తున్నారు సార్. ఇప్పటికీ బీసీ హాస్టళ్లు, ఎస్సీ హాస్టళ్ల ద్వారా ఎంతో మంది రాజకీయ నాయకులు అయినారు. అదే మినిస్టర్లు అయిన తర్వాత చెప్పుకుంటారు సార్, నన్ను బీసీ హాస్టల్లోనే చదివాను, బీసీ హాస్టల్ ద్వారా వచ్చాను, ఎస్టీ హాస్టల్ ద్వారా వచ్చాను. అదే చదివిన ముఖ్యమంత్రి బీసీ హాస్టల్ ఎత్తేస్తున్నాడు. కేవలం అంత పరిజ్ఞానం లేకుండా ముఖ్యమంత్రులు అవుతున్నారు సార్. అందుకోసమే సార్ జనసేన అభివృద్ధి చేయాలి అంటే మీరు మీ యొక్క అనుచరణ విధానంలో 5 లక్షల మంది నర్సింగ్ స్టూడెంట్స్ నేను నడిపిస్తాను సార్. మీ అడుగుజాడల్లో నాకు ఒకటి కావాలి సార్. నర్సింగ్ స్టూడెంట్స్ కి స్టైఫండ్ పెరగాలి సార్. నర్సింగ్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెరగాలి. గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలను డెవలప్ చేయాలి. బీసీ, ఎస్సీ హాస్టళ్లను డెవలప్ చేయాలి. ఎత్తివేసే ప్రోగ్రాంలను మనం చెక్ పెట్టాలి సార్. ఇంతటి అవకాశం కల్పించిన జనసేన సైనికులకు మా అందరి ద్వారా జై జనసేన. ధన్యవాదాలు సార్. గౌరవులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న గారికి మా రాయలసీమ తరఫున నమస్కారం అన్న. ఈరోజు నా పేరు రియాజ్ అన్న. నేను న్యాయ విద్యార్థిని. నేను ఎల్ఎల్బి చదువుతున్నాను. నేను ఈరోజు కేవలము 1937లో నవంబర్ 16వ తేదీ శ్రీబాగ్ ఒప్పందం అని ఒక పెద్ద మనుషుల ఒప్పందం పెట్టుకున్నారన్న. మద్రాసు పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తే హైకోర్టు వేరే చోటికి తరలించాలా, ఒకవేళ హైకోర్టు ఏర్పాటు చేస్తే రాజధాని వేరే చోట ఏర్పాటు చేయాలా అని ఒక పెద్ద మనుషుల ఒప్పందం 1937 నవంబర్ 16వ తేదీ రాసుకున్నారన్న. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే రాయలసీమకు రావాల్సిన రాజధానిని అదే విధంగా చూసుకున్నట్టయితే ఈరోజు హైకోర్టును కూడా అమరావతి తరలించడం జరిగింది. ఈరోజు మేము న్యాయ విద్యార్థిగా అడగడం ఏం చెప్పాలన్నా, ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు ఏదేదో సమతమతమవుతున్నారన్నా. ఇప్పుడు హైకోర్టు అక్కడ తరలిపోయింది, ఉద్యోగావకాశాలు లేవు. అదేవిధంగా ఈరోజు హైకోర్టు అక్కడ పెట్టడం వల్ల ఎంతో మంది రాయలసీమలో జరుగుతున్న నిరుద్యోగుల వలసలు, చాలా మంది ఎంబీఏలు, పిహెచ్డీలు, పీజీలు చదివి ఈరోజు సెక్యూరిటీ గార్డులో బెంగళూరులో, హైదరాబాద్, చెన్నైలో పనిచేస్తున్నారా. అంతటి దుస్థితి ఈరోజు మా రాయలసీమ వాసులు కలిసింది. అదేవిధంగా మనకు కావాల్సిన హైకోర్టు ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఇస్తాం మీకు అన్నారు. ఇంతవరకు హైకోర్టు ఊసిలేదు, హైకోర్టు బెంచ్ ఊసిలేదు. కేవలం అమరావతికే పరిమితం చేస్తారు. కేవలం హైకోర్టు ఏదో తయారు చేస్తారు, పోయి చూస్తాంపా అని పోస్తే అక్కడ నాసిరకంగా తయారు చేస్తారు. ఇదే విషయం మీద మేము ర్యాలీ చేస్తే మా మీద 30 యాక్ట్ ఉందని చెప్పి మా మీద కేసులు పెడుతున్నారు సార్. ఈరోజు 30 యాక్ట్ ఉంది మా మీద కేసులకైతే ఈరోజు మేము లెక్క చేయడం లేదు. ఒకటి కాకపోతే 10 కేసులు పడినా కానీ ఈరోజు హైకోర్టు మాకు కన్నులు రావాలని కోరుకుంటాం. హైకోర్టు రాలేదు, అట్లీస్ట్ మాకు హైకోర్టు బెంచ్ అన్న మీ ద్వారా మేము అడుగుతున్నాము. అదేవిధంగా చూసుకుంటే ఎంతో మంది ఈరోజు విదేశీ విద్యను అవలంబిస్తున్నారు. ఇక్కడ నుంచి చదివి విదేశాలకు వెళ్ళి చదివిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమో గవర్నమెంట్ స్టైఫండ్ కేటాయించడం ఇంతవరకు మొన్నటి వరకు 30,000 కేటాయిస్తుండే గవర్నమెంట్.
అది కాస్త ఇప్పుడు ప్రభుత్వం ఖర్చుల దృష్ట్యా ₹1,00,000 చేయాలని మేము కోరుకున్నాం. కానీ ఆ ₹1,00,000 స్టైఫండ్ కానీ సరిపోవడం లేదు. అది ఎటువంటి మొన్న జరిగిన నింద్యాల బై ఎలక్షన్లలో చేస్తాం, ఇది ఖచ్చితంగా హామీ ఇస్తాం, మేము చేస్తామని చెప్పినారు. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి మేము అడగడం జరిగింది, ప్రశ్నించినాము. ప్రశ్నిస్తే మమ్మల్ని సెక్యూరిటీ అట్లా అక్కడున్న గన్మెన్లతో మమ్మల్ని కొట్టించి అరెస్ట్ చేయించినారు మమ్మల్ని. మన భారతదేశంలో ప్రాథమిక హక్కు ప్రశ్నించినాం. ఆ ప్రశ్నించే హక్కును కాలు రాస్తున్న టీడీపీ ప్రభుత్వానికి స్వతహా పలకాలని మేము కోరుకుంటున్నామన్నా. ఏదైతే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే మేము మా విద్యార్థి సంఘం తరఫున మా ఒక న్యాయ విద్యార్థిగా మా కర్నూలుకు హైకోర్టు చేయాలా, అదేవిధంగా ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేశారన్నా. ఊరికే కేవలం అది మాకైతే ఎయిర్పోర్ట్లు అవసరం లేదన్నా. మేము నడుచుకుంటూ తిరుగుతాం. కేవలం డబ్బున్న వాళ్ళ కోసమే ఎయిర్పోర్ట్లు కట్టినారు, మా కోసం అయితే కట్టలేదు. అది మేము ఈరోజు ఒక విద్యార్థులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్లో ఎక్కగలుగుతామన్నా. మేము ఎయిర్పోర్ట్లో ఫ్యామిలీలో పాల్గొన్నాం కదా. మేము వెళ్ళాల్సింది ఎంతసేపు నా ₹10 ఇచ్చి ఆటో ఎక్కి వెళ్తాము. అంత మాకు ఏర్పాటు అసలు కేవలం ఎయిర్పోర్ట్లో మాకేమైనా ఉద్యోగాలు కనిపిస్తారంటే ఉద్యోగాలు కనిపించలే. మీకు ₹1000 నేను ఉద్యోగం ఇచ్చినాం కదా అంటారు. ఆ ₹1000తో మాకేం చేసుకొని అవకాశం లేదన్నా. మేము ఇంకా యువకులము, మాకు పనిచేసే సత్తా ఉంది. ఈరోజు మాకు పనిచేసే సత్తా ఉన్నప్పుడు మాకెందుకు మీకు ₹1000 పింఛనంటాము? లేదు, మీకు 2000 పనిచేస్తామంటున్నారు. మేము యువకులమన్నా, ₹1000 పింఛన్ ఇస్తున్నారు మాకు. ఆ ₹1000 పింఛన్తో మాకు అవసరం లేదు. మాకు పనిచేసే సత్తా ఉంది. మాకు ఉద్యోగాలు కల్పియండి అంటే ఉద్యోగాలు కల్పించడం లేదు.